అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు నివాళి గురించి మాట్లాడుకుందాం. ఇది అక్కయ్య భారతీగారికి అంకితం చేయబడింది. అసలిందులో మాటలు, భావోద్వేగాలు ఎంత చక్కగా కలిసిపోయాయో చూస్తే ఆశ్చర్యపోతాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? అబ్బా, ఈ నివాళి స్టార్టింగ్ చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. మనల్ని డైరెక్ట్గా ఒక ప్లేస్కి తీసుకెళ్ళిపోతుంది. కృష్ణానది తీరం, ఇంద్రకీలాద్రి దగ్గర. ఆ మాటలు వింటుంటేనే మన కళ్ల ముందు ఒక పవిత్రమైన, ప్రశాంతమైన దృశ్యమొచ్చేస్తుంది కదా. అలాంటి ఒక అందమైన లొకేషన్ బ్యాక్డ్రాప్లో ఈ కవితలోని ముఖ్య వ్యక్తి అక్కయ్య భారతిగారిని పరిచయం చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆమె పాత్రకి ఒక బలమైన, గౌరవప్రదమైన పునాది పడింది. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, గమనించారా? రాసినవాళ్లు దీన్ని కేవలం ఒక కవిత అనట్లేదు, ఒక హారతి అంటున్నారు. హారతి అంటే ఏంటి? భక్తితో, గౌరవంతో వెలుగును అర్పించడం. సో ఈ ఒక్క మాటతో ఈ నివాళికి ఎంత పవిత్రత వచ్చేసిందో చూడండి. వావ్! స్టార్టింగ్లోనే ఈ ఆప్యాయతను చూడండి. ఈ హగ్గింగ్ ఫేస్ ఎమోజీలు కొన్నిసార్లు మాటల కంటే కూడా చాలా బలంగా ప్రేమను తెలియజేస్తాయి. ఒక సాంప్రదాయ నివాళిలో ఇలాంటి ఆధునిక ఎక్స్ప్రెషన్స్ కలపడం చాలా బాగుంది కదా. చదివేవాళ్లకి వెంటనే ఒక కనెక్షన్ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఈ నివాళిలో మొదటి ముఖ్యమైన థీమేంటో చూద్దాం. ఇది ఆమె ఆధ్యాత్మిక మార్గదర్శక పాత్రపై దృష్టి పెడుతోంది. దాన్ని జ్ఞానయోగ పాలన అని ఎంత బాగా వర్ణించారో. మరి ఈ జ్ఞానయోగం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఈ నివాళి ప్రకారం ఆమె ఆత్మల గతిని, అంటే వాళ్ల దారిని, ఇంకా మతిని, అంటే వాళ్ల మనసును తన జ్ఞానంతో, వివేకంతో గైడ్ చేసే ఒక గురువన్నమాట. ఆమె ఈ గైడెన్స్ని ఎలా ఇస్తారో కూడా చాలా క్లియర్గా చెప్పారు తెలుసా. పవిత్రమైన అమృతవేళ సమయంలో రకరకాల వ్యాఖ్యానాలతో బోధనలందిస్తారట. ఇది ఆమె ఆధ్యాత్మిక పాత్రకు ఇంకాస్త డెప్త్ యాడ్ చేస్తుంది. ఇక ఈ మెడిటేషన్ ఎమోజీస్ చూడండి. ఆమె బోధనలలో ఉండే ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ని, ఆ శాంతిని పర్ఫెక్ట్గా చూపిస్తున్నాయి. ఆమె పాత్రలోని ఆ ప్రశాంతమైన ధ్యాన కోణాన్ని మనకు పరిచయం చేస్తున్నాయి. ఓకే, ఆధ్యాత్మిక కోణం చూశాం కదా. ఇప్పుడు ఆమె వ్యక్తిగత గుణాల గురించి చూద్దాం. అసలు అందరూ ఆమెను ఎందుకంతలా ప్రేమిస్తారు? ఎందుకంటే ఆమె ఒక ప్రేమమయి, ఒక మంచి స్నేహశీలి. ఆమె వ్యక్తిగత ప్రభావానికి అసలు కారణమిదే. తను కలిసిన ప్రతి ఒక్కరినీ బాబా ప్రేమ అనే ఒక లోతైన అనుభూతిలో ముంచెట్టేస్తారు. అబ్బా, ఈ నవ్వుతున్న ముఖం, హృదయాల ఎమోజీల ప్రవాహం చూడండి. ఆమె పంచే ఆ అంతులేని యూనివర్సల్ ప్రేమను ఎంత బ్యూటిఫుల్గా చూపిస్తున్నాయో. నిజంగా మాటలో చెప్పలేని ఫీలింగ్స్ని ఈ చిన్న సింబల్స్ ఎంత బాగా కన్వే చేస్తాయో కదా. ఈ నివాళిలో ఆమె ప్రేమ, స్నేహం ఎలా ఉంటాయో కూడా వివరిస్తున్నారు. ఆమె ఎలాంటి సంస్కారాలున్నవాళ్లనైనా యాక్సెప్ట్ చేస్తుంది. అందరినీ ఒకే దారిలో నడిపిస్తుంది. అందరికీ ఒక హెల్పింగ్ హ్యాండ్లా ఉంటుంది. ఆఖరికి చిన్నవాళ్లకి, పెద్దవాళ్లకి అందరికీ ఒక ఇష్ట సఖి, అంటే బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఈ ఎమోజీ కాంబినేషన్ చూడండి, ఆమె పర్సనాలిటీని కంప్లీట్గా డిఫైన్ చేస్తుంది. స్టార్ స్ట్రక్, హార్ట్ హ్యాండ్, స్మైలింగ్ ఫేస్ విత్ హార్ట్స్. అంటే ఆమెను చూస్తే అందరూ అంతలా ఆరాధిస్తారు, అంత హృదయపూర్వకంగా, ప్రేమగా ఉంటారన్నమాట. సరే, మనం ఆల్మోస్ట్ ఈ నివాళి ఎండింగ్కొచ్చేస్తున్నాం. ఈ పార్ట్ మొత్తం సెలబ్రేషన్స్ అండ్ బ్లెస్సింగ్స్తో నిండిపోయింది. ఆమె కోసం వచ్చిన విషెస్ని ఇప్పుడు చూద్దాం. ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఒక స్పిరిచువల్ నోట్తో స్టార్ట్ అవుతున్నాయి. అన్నిటికంటే ముందు బాబా ఆశీర్వాదాలు పునాదిగా ఉండాలని కోరుకుంటూ ఈ చేతి ఎమోజీలు బ్లెస్సింగ్స్ ఇచ్చే యాక్షన్ని సింబలైజ్ చేస్తున్నాయి. అందరి దీవెనలు ఆమెకు అందుతున్నాయని విజువల్గా చూపిస్తున్నాయి. ఇక అసలైన బర్త్డే విషయేంటంటే, ఆమె మంచి ఆయురారోగ్యాలతో, అందరి ప్రేమ, అభిమానాలతో ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇక చూడండి, టోన్ మొత్తం కంప్లీట్ సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఈ పార్టీ, ఫ్లవర్స్, ఎమోజీలు ఫైనల్ మెసేజ్కి మంచి జోష్నిస్తున్నాయి. ఫైనల్గా ఈ నివాళి ఎలా ముగుస్తుందంటే, పదే పదే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ. ఈ రిపిటీషన్ వాళ్ల ఆనందం, వాళ్ల విషెస్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూపిస్తుంది. సరే, ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. అసలొక వ్యక్తికి ఇచ్చే గొప్ప నివాళిని మాటల్లో ఎలా బంధించగలం? భాష, కవిత్వం, ఈ రోజుల్లో ఎమోజీలు కూడా మన అభిమానాన్ని, గౌరవాన్ని ఎంత పవర్ఫుల్గా చెప్పగలవో ఈ నివాళి మనకు గుర్తుచేస్తోంది కదా.